జయ జయ శంకర హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు రాజస్థాన్లో అలక్ వేద గురుకుల్లో, ఊరి పేరు పుట్టవాడియా అనే గ్రామంలో వేద పాఠశాల గురుకులాశ్రమంలో ఉన్నాము. చిత్తోర్గఢ్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ సుమారుగా ఒక 100 మంది పైనే వేదాధ్యయనం నేర్చుకుంటూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో ఏదో యాగం ఉందని చెప్పి ఇప్పుడే యాగ సంభారాలన్నీ కూడా ఇప్పుడే దించుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఇవన్నీ. వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఇక్కడ అనేక దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉండి వేదం నేర్చుకుంటూ ఉన్నారు. మన సైడ్ అయితే 2 రోజులు పడుతుంది అన్ని సామాన్లు దింపడానికి. వీళ్ళు 10 నిమిషాలు దించారు సామాన్లు అనేది. చాలా విశాలమైనటువంటి వేద పాఠశాల ఇది. గోశాల కూడా ఉంది, ఇందాకే చూసాము. సుమారుగా 100 పైన గోవులు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చూసారా, హోమానికి వాళ్ళు గోబర్తోనే అలాగా సమిధల్లాగా తయారు చేసుకుని ఎండబెట్టుకుని వాడుకుంటున్నారు. ఇదంతా కూడా విద్యార్థులే చేసుకుంటారు. మొత్తం పని అంతా కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, గోశాల కానీ ప్రతిదీ కూడా విద్యార్థులే చేసుకుంటారు. ఎక్కడైనా సరే విద్యార్థులకి ప్రతి పని నేర్పించగలగాలి, ప్రతి పని రావాలి. అది వేద విద్యార్థి అనే కాదు, ప్రతి మనిషికి, స్కూల్ చదువుకునేవాడికి కానీ, కాలేజ్ చదువుకునే పిల్లవాడికి కానీ అన్ని రకాల పనులు రావాలి. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. అదే గురుకులాశ్రమాల్లో నేర్పిస్తారు. ముందుగా వాడి సొంత పని, మిగతా పనులు బాధ్యతాయుతంగా ఏ విధంగా చేసుకోవాలి, ఎవరి మీద మనం ఆధారపడకుండా ఎలా చేసుకోగలగాలి, శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలి, శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా చూసుకోవాలి, అవంతా కూడా గురుకులాశ్రమాల్లో నేర్పిస్తారు. కాకపోతే ఇప్పుడు గురుకులాలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసరికి అంతా కూడా అంతరించిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, అంతా పెద్ద యాగశాల ఇది. ఒక 1000 మంది అయినా సరే వచ్చి కూర్చొని యాగం చేసుకునేంత పెద్ద యాగశాల ఇది. ఈ ప్రాంగణం అంతా కూడా వేదమయంగా ఉంది. మన పరిక్రమ యాత్ర ఇక్కడికి వచ్చాము. వాళ్ళు చక్కగా మనల్ని రిసీవ్ చేసుకున్నారు, ఆదరించారు, ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇక్కడే వసతి ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉంది ఈ వేద పాఠశాల. మనం వాళ్ళ అధ్యయనం చూద్దాం రండి. గోశాలకు ఒక పేరు, ప్రతి గోవుకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు కూడా ఇక్కడ చెవు దగ్గర, గోవుకి చెవు దగ్గర పెట్టారు పేరు కూడా, ఆ నేమ్ బోర్డు. అదేవిధంగా ప్రతి దానికి ఇక్కడ చూసారు, ఒక చెట్టుకు కూడా ఒక ఉద్యానం, సాందీపుని ఉద్యానం అని పెట్టారు ఇక్కడ. అదేవిధంగా పిల్లల వేదాధ్యయనం అంతా చలి ప్రాంతం కాబట్టి అద్భుతంగా వాళ్ళకి కావాల్సిన విధంగా అనుకూలంగా పెట్టారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క రూమ్, ఆ గురువుగారు కూర్చోవడానికి, విద్యార్థులు కూర్చొని చదువుకోవడానికి ఇదంతా కూడా చూసారు కదా. అలక్ వేద గురుకుల్. ఈ రూమ్ పేరు కూడా పరశురామ్ కక్ష. అలాగే ప్రతి రూమ్కి ఒక్కొక్క విధంగా ఋషి అగస్త్యుడు కక్ష, ఋగ్వేదం, సంస్కారం ఉండాలి విద్యార్థులు. మొట్టమొదట గురువులు వచ్చినా, పీఠాధిపతులు వచ్చినా, సన్యాసులు వచ్చినా, ఎవరైనా పెద్దవారు వచ్చినా సరే లేచి నించొని విష్ చేయడం అన్నది మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది నేటి విద్యార్థులు కూడా మనం నేర్పించగలగాలి. కేవలం వేదం చదువుకునే వాళ్ళకి కాదు, స్కూల్ చదువుకునే వాళ్ళకి కూడా. ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే కనీసం విష్ చేయడం కూడా, కనీసం పలకరించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇదంతా కూడా వేద విద్యార్థులకి కేవలం వేదాధ్యయనంతో పాటుగా కాస్త అధునాతనమైనటువంటి విద్య, కోణ విద్య కూడా రావాలని కంప్యూటర్ విద్య కూడా వీళ్ళు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదంతా కూడా లైబ్రరీ. వీళ్ళకి ప్రతి నెల కూడా సినిమాలు. మేము చదువుకున్నప్పుడు ఏమేమి లేవు, మాకు చాలా బాధగా ఉంది. ఇన్ని వసతులు, ఇన్ని ఏర్పాట్లు
పూర్వకాలంలో ఉండేవి కాదు. ఇప్పుడు ఇంకా మెరుగుపరుస్తూ ఉన్నారు. కానీ వేదాధ్యయనం మాత్రం సంఖ్య తగ్గుతూ ఉంది. ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కడో మారుమూల గ్రామం ఇది. రాజస్థాన్లో ఒక చిత్తోడ్గఢ్ అనే జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఇది రావాలి అని అంటే 30 కిలోమీటర్లు గతుకుల రోడ్డు నుంచి రావాలి. 40 కిలోమీటర్లు. ఇది ఒక రూమ్. గురుగారు వస్తే అక్కడ కూర్చుంటారు. మాతంగ పక్షి. లోమశ మహర్షి, వశిష్ఠ మహర్షి కక్ష. అలాగా మహర్షుల పేర్లు విద్యార్థులకు తెలియాలి. వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆ మహర్షుల పేర్లు పలకడం అవన్నీ కూడా. మనం కూడా ఇటువంటి పేర్లు మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే మహర్షులను మర్చిపోకుండా, ఋషులను మర్చిపోకుండా ఉంటారు. ఇవన్నీ కూడా వాష్రూమ్స్. ఇది వేదవ్యాసుల వారి కక్ష అని పెట్టారు. దీనికి ఎవరైనా అతిథులు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ గంట కొడితే పిల్లలందరూ వచ్చేస్తారా ఏమిటో అందరూ. ఇది నిజంగా చాణక్యుడి కక్షే. మనం ఏం వ్యవహారం చేసినా సరే చాణక్యుడిని బేస్ చేసుకొని చాణక్యుడి యొక్క శాస్త్రాన్ని, ఆయన చాణక్య నీతిని ఫాలో అవ్వాలి. ఇది కార్యాలయం. ఎంతో సుందరంగా, ఎంతో రమణీయంగా, ఆహ్లాదకరంగా ఈ వేద పాఠశాల చూసారు. అంత విశాలంగా ఉందో. విద్యార్థులు ఎవరు చెప్పక్కర్లేదు, వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ సామాన్లు దించమని కానీ, అవన్నీ ఎక్కించండి కానీ, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ, వీళ్ళందరూ ఆడుకోవడానికి విశాలమైనటువంటి ప్రదేశాలు. చాలా అద్భుతంగా ఉంది. వంటశాల కూడా చూద్దాం రండి. ఇది కుబేర కక్ష. దాంట్లో డబ్బులు ఉంటాయి, ఖజానాలు ఉంటాయి. ఏమున్నాయి చూద్దాం. విద్యార్థుల గదిలో ఏముంటాయి? ఖజానాలు, డబ్బులు, ఇలాంటివి, మందులు, కావాల్సిన సామాన్ మొత్తం హార్డ్వేర్ సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ అవసరమైన సామాన్లు, మెడిసిన్స్, మొత్తం ఒక మెడికల్ షాప్ ఉంది, ఒక ఎలక్ట్రికల్ సామాన్ల షాప్ ఉంది, ఒక హార్డ్వేర్ షాప్ ఉంది, ప్లంబింగ్ షాప్ ఉంది. అన్ని రకాల సామాన్లు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ అంటే ఎందుకు పెట్టారు అర్థమైంది కదా. పిల్లలు అరగంట కొట్టి విరగొడుతూ ఉంటారు కాబట్టి వెంటనే బాగు చేసుకోవడానికి ముందే పెట్టుకున్నారు. ఒక పైపు కోసం ఏ ఊరు పరిగెడతారు? పిల్లలు తాగడానికి ఆరోగ్యం కక్ష. అది ఇక్కడ ఉన్న వాళ్ళ గురువులు అధ్యాపకులు ఉండడానికి వసతి ఇది. అలాగే ఎవరైనా అతిథులు వస్తే ఉండడానికి నదీతి కక్ష ఇది. అంటే మీకు టేస్ట్ ఎలా ఉంటుంది? ఇది కూడా ఒక క్లాస్ రూమ్. ఇక్కడ ఇంగ్లీషు, సంస్కృతం క్లాసులు అవి జరుగుతుంటాయి. ఇక్కడ ఈ బోర్డు చూసేటట్టుందో వేద. రండి, మీ అందరికీ కూడా వంటగది చూపిస్తాను. ఇదంతా కూడా వంటశాల. ఇక్కడ పిల్లలు మాత్రమే వాళ్ళు కుకింగ్ అది చేసుకుంటుంటారు. ఉన్నా సరే అదే చూసుకుంటారు. ఇదంతా కూడా ఎంతో 100 మంది ఉన్నారు కదా, అందరికీ రొట్టెలు తయారు చేయాలంటే ఎంత పిండి పిసుకాలి, మన వల్ల కాదు అది. కాబట్టి ఎలక్ట్రిషియన్ అవి కూడా పెట్టుకున్నారు. ఇందులోనే ఇందులో కూర, అన్నం, పాలు పట్టిస్తున్నారు. ఇది రోటీ మేకర్. అది అందులో ఆ వండేస్తే ఆటోమేటిక్గా మంచి ఇది వచ్చేస్తుంది. విద్యార్థులు అందరూ కూరలు కట్ చేస్తున్నారు. మనం కూడా అంత శ్రద్ధగా కట్ చేయలేమేమో కానీ వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారు. బంగాళదుంపలు తొక్కలు తీస్తున్నాడు, వాడు టమాటాలు తరుగుతున్నాడు. ఇవన్నీ కూరలు అవి ఈరోజే వచ్చాయి మళ్ళీ ఫ్రెష్గా. ఇది రాత్రిపూట వెలిగిస్తారు. ఇది రాత్రిపూట రొట్టెలు అవి దీని మీద అంటించుకొని కాల్చుకుంటారు. మన డాబాల్లో ఉంటాయి కదా.
పాలు. ఇగో ఇవి పాలు. రోటీ మేకర్ పేద పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్యూటీ అనమాట రోజుకి. అలాగే వీళ్ళందరి వసతి కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇది అలక్, ఈ రూమ్ పేరు అంటే వాళ్ళ గురువు గారి పేరు అలక్ వేద గురుకుల్ అని ఆయనే నామకరణం చేశారు ఈ గురుకులానికి. ఈ రూమ్లో ఉంటుంది ఆయన వసతి, వాళ్ళ గురువు గారు వస్తారు, సెక్రటరీ, మనకి పాఠశాల సెక్రటరీ. ఆయన ఒక రూమ్ అది ఏర్పాటు చేశారు. అంటే ఈ పాఠశాల నిర్వాహకులు. ఈ పాఠశాలలో మొత్తం 42 కెమెరాలు ఉంటాయి. కొన్ని కెమెరా ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఈయన చూస్తూ ఉంటారు. ఓకే. మల్లికార్జున కక్ష ఇదంతా వాళ్ళ వసతి. మనలాగా మనకి కూడా అక్కడ అలాగే తయారు చేశారు కదా. ఇలాగే చేసాం మేము కూడా, సేమ్ చూసాను, నేను వీడియోలో చూసాను. మన పాఠశాల కూడా ఇలాగే ఉంటుంది. మన బిల్డింగ్ కూడా నిర్మాణం అవుతుంది, ఈ మాఘమాసంలో ఓపెనింగ్ అవుతుంది. మీ అందరికీ ఈయన గురించి చెప్పలేదు. ఈయన మన పాఠశాలలో పనిచేశారు, సామవేదానికి రాధేశ్యామ్ గారు. ఆయన ఒక బ్యాచ్ తయారు చేశారు మన పాఠశాలలో. ఆ తర్వాత సొంత ఊర్లోనే ఉండాలి అని చెప్పి ఇక్కడ వేద పాఠశాల మొన్న 2018-19లో 2022లో మనకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈయన పాఠాలు అవి చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈయన సామవేదం చెప్తుంటారు. ఇక్కడ ఒక సెక్రటరీ ఉన్నారు, ఆయన పేరు ఏంటండి? గౌహితేజ్ గారు. ఆయన ఈ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఆయన చూసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కానీ విద్యార్థుల పోషణ కానీ ఇంత చూశారు కదా. మన వేద పాఠశాల ఎంత పెద్దదో. మన పరిక్రమ యాత్ర కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయాన్నే స్నాన సంధ్యానుష్ఠానాలు వేద పారాయణ చేసుకుని విద్యార్థులతో కాసేపు అలాగా మాట్లాడి వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నారు అదంతా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నిన్న కూడా వాళ్ళతో చక్కగా భోజనాలు అవి చేసాము. వాళ్ళ ఆతిథ్యం కూడా చాలా బాగుంది. ఇలాగే ప్రతి ఊరిలో ఒక గురుకులాశ్రమం అనేది ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక చక్కనైనటువంటి ప్రదేశాలు ఇలాగా విద్యార్థులకు మనకి ఈ వాతావరణం లాంటిది కల్పిస్తే భవిష్యత్ తరాలకి మనం ఇంకా వాళ్ళకి సంస్కారం నేర్పించక్కర్లేదు, వాళ్ళని ఇంకా చూసుకోక్కర్లేదు. ఒక్కసారి గురుకులాశ్రమాల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే విద్యార్థులకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకోగలరు. తల్లిదండ్రులు ఎంతగా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో ఒక వేద పాఠశాల గురుకులాశ్రమం ఉంటే అది వచ్చి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మిగతా విద్యార్థులు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ గురుకులాశ్రమాన్ని విజిట్ చేయాలి, అక్కడ చూడాలి ఏం జరుగుతుంది, ఎలా వాళ్ళ అధ్యయనం. నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం. కల్పాల కాలం గడచిపోయినా సాంకేతిక రంగం ఎంత ఎదిగినా నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా మన పూర్వుల తపస్సు వేదం. ఆ వేదమే కదా శాశ్వతము, పరమాత్మనే కదా సాఫల్యము. వేద సారము సాయుధ్యము జాతి ఉన్నతికి అది సాయుధము. నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం. వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం. కాలమేమిటో దాని మర్మమేమిటో
అది తరుముతుంటే నీ కర్తవ్యమేమిటో కాలమేమిటో దాని మర్మమేమిటో అది తరుముతుంటే కర్తవ్యమేమిటో ధర్మమేమిటో మరి కర్మమెందుకో జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో ధర్మమేమిటో మరి కర్మమెందుకో జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో తేల్చి చెప్పింది వేదం భువనాలకు పూర్వం పుట్టింది వేదం సృష్టి మారిన మారదు వేదం తేల్చి చెప్పింది వేదం భువనాలకు పూర్వం పుట్టింది వేదం సృష్టి మారిన మారదు వేదం తరతరాలుగా మన తరగని సంపద రక్షించుకోవడం ప్రతి విప్రుని కది ధన్యత తరతరాలుగా మన తరగని సంపద రక్షించుకోవడం ప్రతి విప్రుని కది ధన్యత వేద సమ్మానం ప్రతి హిందువు బాధ్యత ద్విజ జన్మకు అధ్యయనం ఏకైక సార్థకత వేద సమ్మానం ప్రతి హిందువు బాధ్యత ద్విజ జన్మకు